వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. నవ్వులూరు నాగేంద్ర స్వామి పుట్ట. ఈ పుట్ట వచ్చేసి మన గుంటూరు నుంచి 22 కిలోమీటర్లు, మంగళగిరి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్లోనే ఉంటుంది. రైల్వే స్టేషన్ పక్కన, రైల్వే స్టేషన్ పడమర పక్క ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత అయితే ఓపెన్లో ఉండదు. ఇక వెళ్తే పొద్దున పూట వెళ్ళాలి. చూడండి, ఇదైతే ఇదివరకు పుట్ట అనమాట, పెద్ద పుట్ట. చుట్టూరు గోడ కట్టేసేసి లోపలికి వెళ్ళనిట్లేదు. ఇప్పుడు ఇదివరకు లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు. మనకి ఇక్కడ పొంగల్ పెట్టుకుని ఏం చేసుకోవాలన్నా కానీ 12 లోపే చేసుకోవాలి. తర్వాత లోపలికి ఎంట్రన్స్ ఉండదు, గేట్లు వేసేస్తారు. చూడవచ్చు, పుట్ట అయితే చాలా బాగుండిద్ది. చాలా పెద్ద పుట్ట అనమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే ముస్లిమ్స్ అనమాట ఇక్కడ అర్చకులు. అదే మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ చూసుకొని కొంచెం పక్కకి వెళ్ళంగానే మనకి ఇక్కడ శివాలయం అనేది ఉంటుంది. కొత్తగా నిర్మాణం చేస్తున్నారు. ఈ శివాలయంలో పెద్ద పుట్ట ఉంటుంది. ఇదైతే ఎప్పుడు తీసే ఉంటుంది పొగులు మొత్తం. ఇక్కడ మనం చేసుకోవాలని చేసుకోవచ్చు. పుట్ట దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. చూసుకొని లోపలికి వెళ్తే ఇది శివాలయం అండి. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, పార్వతి అనేక రకమైన విగ్రహాలు అయితే ఉన్నాయి. టెంపుల్ అయితే నిర్మాణంలో ఉంది. లోపల చూడటానికి చాలా అద్భుతంగా ఉందన్నమాట టెంపుల్. చూడవచ్చు మీరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం కొంచెం బయటికి వెళ్తే ఈ ప్రాంగణం అనమాట. ఏదన్నా దూరాభారం వచ్చిన వాళ్ళు ముక్కులు తీర్చుకుని వండుకుని తినడానికి చాలా సౌకర్యం బాగుంటుంది. మామిడి చెట్లు అయ్యి. ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంది. టెంపుల్ అయితే చాలా లోన్లీగా ఉంటుంది. ప్రశాంతంగా వెళ్ళి కాసేపు కూర్చోడానికి ఏదైనా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది అయిపోయి పక్క రాగానే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే తయారు చేస్తున్నారు. సుమారు 100 అడుగుల పైనే ఉండిద్ది. వెళ్ళండి, కుదిరిన వాళ్ళు వెళ్ళి దర్శించుకోండి, తరించండి. వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.